Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ప్రభాస్ గారు అండ్ హను రాఘుపూడి గారి మూవీ ఫౌజీ వస్తుంది కదా, అవును. సో అందులో కూడా మీరు చేయబోతున్నారని కూడా వింటూ ఉన్నాము. Yes, Is it true? ఇప్పుడు లుక్ టెస్ట్ జరిగింది రీసెంట్ గా అండ్ దే ఆర్ లుకింగ్ ఇంటూ ద లుక్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అన్ని కుదిరిందంటే మేబీ ఇన్ ఫ్యూ డేస్ షూట్ స్టార్ట్ అవుతుందండి. ఓ సూపర్ బ్రో, అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని మీ చేతిలోనే ఉన్నాయి. ఆల్ బై గాడ్స్ గ్రేస్. ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న దాంట్లో, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఇంకొక థింగ్ ఉంది తెలుసా, ఒక యూనిక్ థింగ్, తారక్ పొన్నప్ప ఉన్న ఏ పాన్ ఇండియన్ మూవీ అయినా కానీ దట్ వాస్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఆ లిస్ట్ లోకి చేరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మేబీ మీరు లక్కీ చామ్ గా మారిపోతున్నారు. హోప్ఫుల్లీ అలా అయిందంటే ప్రతి ఒక్క సినిమాలో ఉంటా. అండ్ వన్ ఫైన్ డే నాదే ఒక సినిమా వచ్చిందంటే ఈవెన్ దట్ టర్న్స్ ఇంటూ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ అండ్ ఇట్ బికమ్స్ అ బ్లాక్ బస్టర్, ఐల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్ హిట్. సో సూన్ వీఆర్ గోయింగ్ టు బీ సీ యూ ఇన్ హీరో. ఆల్రెడీ చేశారు, ఇప్పుడైతే గ్రేట్ స్కేల్లో మేము చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ కన్నడ మూవీస్ అనేది కూడా, సో ఎవ్రీబడి యాక్సెప్టెన్స్ అనేది కూడా పెరుగుతూ ఉంది. అవును. బిఫోర్ కేజీఎఫ్ అండ్ ఆఫ్టర్ కేజీఎఫ్ ఏంటి ఇండస్ట్రీలో జరిగిన చేంజెస్ ఏంటి అనుకోవచ్చు? చాలా మారినాయి. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ద బడ్జెట్ పరంగా కొంచెం పెద్దగా ఆలోచించడానికి స్టార్ట్ చేశారు పోస్ట్ కేజీఎఫ్. ఇప్పుడు మనం బడ్జెట్ పెడితే ఆన్ ద రైట్ కంటెంట్, ఆన్ ద రైట్ డైరెక్టర్ వస్తుంది, అది వీ కెన్ టేక్ దట్ రిటర్న్స్ బ్యాక్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దట్ ఈస్ ఆల్ థ్యాంక్స్ టు కేజీఎఫ్. అండ్ కాంతారా కూడా అలాంటి ఒక పెద్ద సినిమా. ఇప్పుడు కాంతారా 1 వస్తుంది, కాంతారా 2. కాంతారా 2 ఇస్ ఇట్స్ అ ప్రీక్వెల్. సో కాంతారా 1 అని దీన్ని పిలుస్తుంది. అలా ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్. సో బాగుంటుంది. సో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ బికాస్ ఎక్కడో ఒక డబ్బులు రిటర్న్స్ వస్తాయి అన్నప్పుడే యూ కెన్ పుట్ దట్ మనీ. ఇప్పుడు 100 crores పెట్టాలంటే మినిమం ఒక 150 వస్తుందంటే 100 పెట్టవచ్చు, లేదంటే ఆ ధైర్యం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫ్యూ డైరెక్టర్స్ అండ్ ఫ్యూ యాక్టర్స్ అండ్ ఫ్యూ ప్రొడక్షన్ హౌసెస్ ఆ ధైర్యం తీసుకుని ముందుకు వెళ్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్. వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ కొంచెం నెగటివ్ సైడ్గా కూడా వెళ్ళింది అనుకుంటా. అంటే చాలా సినిమాస్ పాన్ ఇండియా అని వెళ్ళిపోయింది. మేబీ దట్ షుడ్ నాట్ బి డన్. కొన్ని సినిమాస్ అది ఆ స్టేట్లో, ఆ రీజన్లో చాలా బాగానే నడుస్తుంది అన్నప్పుడు అక్కడ ఎంజాయ్ చేయాలి. అది కాకుండా మొత్తం ఇండియా చూడాలి అని వెళ్తే ఇట్ ఈస్ అ లాస్ ఫర్ ద ప్రొడ్యూసర్ యాజ్ వెల్. సో కొంచెం అది ఆలోచించుకొని వెళ్తే ఇట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్ అని నేను అనుకుంటా. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ప్రస్తుతానికైతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు ఎవ్రీబడి వుడ్ సే దిస్ ఆబ్వియస్లీ, నాకు తెలుసు. బట్ మై ఫేవరెట్ ఇస్ అమితాబ్ బచ్చన్. వాళ్ళ హైట్, వాయిస్, సో సమ్వేర్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. సో హీ ఈస్ మై ఫేవరెట్. అండ్ మీది కూడా ఒక యూనిక్ వాయిస్ తెలుసా, బేస్ ఉంటుంది, భయపెట్టే బేస్. అందుకే అది కొంచెం కట్ చేసి పుష్పలో డబ్బింగ్ చేసిన నేను. అంటే ఆ నార్మల్ బేస్ ఉండకూడదు, కొంచెం ఎక్కడో బేస్ అనే వెళ్ళిపోతే బాగుండదు. కొంచెం బేస్ చేద్దాము, ఒక వేరియేషన్ ఇచ్చేద్దామని చెప్పి పుష్పలో ఒక వేరియేషన్ ట్రై చేసిన. అండ్ పుష్ప రిలీజ్ అయ్యే 1 week ముందు కూడా ఆ డబ్బింగ్ చేంజెస్ ఏదో జరిగినట్టున్నాయిగా. ఓ ఎస్, లాస్ట్ మినిట్ వరకు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసినట్టు మేబీ ఫస్ట్ వరకు డబ్బింగ్ చేంజెస్ జరిగినాయి. అంటే వెరీ స్మాల్ మైన్యూట్ కరెక్షన్స్ అది, బట్ అది చాలా డీటెయిలింగ్ చూస్తారు కదా. ఓన్లీ ఈవెన్ ఒక డైరెక్టర్ అయినా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మైన్యూట్ డీటెయిల్స్ని పర్ఫెక్షన్గా చేసినప్పుడే ఒక సినిమా గెలవచ్చు అని నేను నమ్ముతా. లాస్ట్ 10 days నుంచి నేను మీతో కాల్ మాట్లాడుతున్నాను, ఐ వాస్ టెక్స్టింగ్ యూ. సో ఏంటంటే ఇప్పుడు అంటే డబ్బింగ్లో ఉన్నాను, ఇంకా అయిపోలేదు ఇలా అంటే వాట్స్ దిస్, ఏం జరుగుతుంది? ఆ పుష్ప రిలీజ్ ఇంకొక 1 weekలో ఉంది, 5 daysలో ఉంది, ఇంకా డబ్బింగా అని నేను షాక్లో ఉన్నాను. సో అంత పర్ఫెక్షన్గా చూపించారు కాబట్టి మూవీ అంత సూపర్గా వెళ్తుంది. ఏ సినిమా అయినా మనం పర్ఫెక్షన్ వెనకాల మనం వెళ్తేనే దట్ ఈస్ వెన్ యూ గెట్ ద రైట్ రిజల్ట్స్ అండ్ ద పాజిటివ్ రిజల్ట్స్ అని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. అండ్ పుష్ప 2 అయితే ఇప్పుడైతే మంచి సౌండ్, రీసౌండ్ వస్తుంది టోటల్ ఇండియా వైడ్. ఓకే. అండ్ కన్నడ ఇండస్ట్రీ నుంచి యుఐ ఉపేంద్ర గారి మూవీ కూడా సో December 20 రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అది ఎలా ఉండబోతుంది? నేను యాక్చువల్లీ ఇనీషియలీ చూసినప్పుడు అంత అనుకోలేదు,
చాలా మంది నాకు నెగటివ్ ఇది ఇచ్చేశారు. ఉపేంద్ర గారిది అయిపోయిందిరా, ఆ టైం అయిపోయింది, ఇంకా రావడానికి అవ్వదు, హీస్ గాన్ అని. బట్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ కాదు సారీ, వార్నర్, ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థాట్. ఆ థాట్ ని ఎలా ఆలోచించారు, ఎవడో మార్స్కి వెళ్ళిపోయాం మనము అంటాడు, అక్కడ చూస్తే మ్యాన్ హోల్లో పడిపోతాడు. అంటే మన దేశం ఎటు సైడ్ వెళుతుంది అనేది ఎంత బాగానే చూపించారు. అండ్ హిస్ థాట్ ఇస్ ఆల్వేస్ బీన్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ నైస్. నాకు అది చూసిన తర్వాత ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అందరూ ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఉపేంద్ర ఫ్యాన్సే. అంటే ఏదో ఒక రకంగా ఉపేంద్ర ఫ్యాన్స్ అయిపోతారు వాళ్ళు. ఏ డైరెక్టర్ ఫ్యాన్స్ అయినా కూడా, ఏ యాక్టర్ ఫ్యాన్స్ అయినా కూడా, they will never hate Upendra. Yeah. So that is something very unique and amazing about Upendra sir. ఉపేంద్ర గారి థింగ్స్ కానీ థాట్స్ కానీ బియాండ్ ద ఇమాజినేషన్. Yes. నార్మల్ వాళ్ళకంటే అది ఇంకా వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఉపేంద్ర గారి దగ్గర నుంచి ఒక మూవీ వస్తుందంటే, నాట్ ఓన్లీ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ, టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్. అవును, నాకు యాక్చువల్లీ దీని గురించి ఐడియా లేదు. అంటే నేను ఇనిషియలీ కన్నడ ఆడియన్స్ బాగానే చూస్తారు అది ఇది అని నేను అనుకున్నాను. బట్ తెలుగు వాళ్ళు అంత ఇష్టపడతారు ఉపేంద్ర సార్ ఫిల్మ్స్ని అని నేను అనుకోలేదు. రీసెంట్గా మేబీ ఒక 1 year బ్యాక్ అనుకుంటా, అలాగే మాట్లాడుతుంటే ఉపేంద్ర గారు సూపర్, మీకు ఉపేంద్ర గారు తెలుసా అని నేను అడిగిన. నాకు అంత ఐడియా లేదు కదా ఇక్కడ ఎలా, మీరు అన్నట్టు ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్. సో సర్ గురించి అంత మాటలు రాలేదు. చూస్తే సడన్ గా అయ్యో ఇక్కడైతే చాలా క్రేజ్ ఉందండి అని అన్నారు. మొన్న ఇది వార్నర్ రిలీజ్ అయినప్పుడు ఇట్ ఈస్ అమేజింగ్, ఓకే ఇలా ఉంటది అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. కమింగ్ అబౌట్ రష్మికాస్ పర్ఫార్మెన్స్ ఆల్సో, శ్రీవల్లిగా అద్దరు కొట్టేశారు. క్యారెక్టరైజేషన్ ఫస్ట్ మనము అల్లు అర్జున్ గారి తర్వాత మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది శ్రీవల్లి క్యారెక్టరైజేషన్. సో శ్రీవల్లి గారితో ఎలా మంచి, యాజ్ అ పర్సన్ షీ ఈస్ రియలీ వెరీ నైస్ చెప్పాలంటే. అండ్ యాజ్ అన్ యాక్టర్ నేను జాత్ర సెట్లోనే చూశాను. సో అక్కడ 1 take షాట్ ఉంది, మీరు సినిమాలో మోనోలాగ్. ఎగ్జాక్ట్లీ, అది 1 take సింగిల్ షాట్ అది. సో అది చాలా బాగానే చేశారు. అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ అప్రిషియేటింగ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మేబీ షీ ఆల్వేస్ డిజర్వ్డ్ ఇట్ అన్నట్టు నాకు అనిపించింది. దట్స్ రియలీ గ్రేట్. సో ఫస్ట్ టైం ఇద్దరు ఎదురుపడ్డగానే చెన్నగిదిరా అనుకున్నారా? యాక్చువల్లీ మనం ఇద్దరు ఒకే ఊరు, మన ఊర్లో మన మాతృభాష వేరే, కొడవ తక్కంటాం మనము. సో ఇద్దరిది ఒకే ఊరా? అవును. ఓకే. సో మన సెకండ్ నేమ్లో తెలిసిపోతుంది దట్ మనం ఒకే ఊరు నుంచి అని. బట్ ఐ న్యూ రష్మిక ఈవెన్ బిఫోర్ ఫిల్మ్స్. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాకు తెలుసు. సో చూసినప్పుడు చాలా బాగానే మాట్లాడారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఇంత పెద్ద హీరోయిన్ అయిన తర్వాత మాట్లాడారేమో అని అనుకున్నా, బట్ షీ వాజ్ వెరీ కైండ్ హార్టెడ్. చాలా మాట్లాడారు, బాగానే మాట్లాడారు. అండ్ షీ డిజర్వ్స్ ఆల్ ద ప్రైజెస్ అండ్ సక్సెస్ ఫర్ షూర్. అండ్ ఇంత మాట్లాడుకున్నాము, సో ఇంకొక పర్సన్ గురించి కూడా మేము మాట్లాడుకోవాలి. రాకీ. యష్ ఈజ్ అన్ అమేజింగ్ విజనరీ. ఎప్పుడైనా నేను చెప్తా ఈజ్ అ విజనరీ. ఎందుకంటే కన్నడ సినిమాని ఒక లెవెల్కి తీసుకొని వెళ్ళారంటే దట్ మస్ట్ బి రాకింగ్ స్టార్ యష్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, టాక్సిక్ అనే సినిమా చేస్తున్నారు. ఐఎమ్ రూటింగ్ ఫర్ హిమ్ అండ్ I hope that he succeeds and gets whatever he is behind. ఇప్పుడు తెలుగు మూవీస్ తో పాటు కన్నడ మూవీస్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే వింటున్నా, కథలు వింటున్నా. సో హోప్ఫుల్లీ వెరీ సూన్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇదవుతుంది అని వెయిట్ చేస్తున్నాను నేను. సో పాన్ ఇండియా వైజ్ మీకు ఇంత క్రేజ్ వచ్చింది కదా, ఇంత క్రేజ్లో సో ఎవరైనా కానీ క్రేజ్ వచ్చిన తర్వాత హీరోగా చేయాలనుకుంటారు. సో మీ మైండ్ సెట్ అనేది ప్రెసెంట్ ఎలా ఉంది? నాకు ఇంకా కొంచెం క్యారెక్టర్స్ని ఇది చేయాలి, ట్రై చేయాలి అని ఒక థాట్ ఉంది. మేబీ అ లిటిల్ వైల్. ఆ తర్వాత ఐ వాంట్ టు ట్రై సమ్ పాజిటివ్ రోల్స్, ఒక లీడ్ లాగా ట్రై చేయాలనే ఒక థాట్ ఉంది నాకు కూడా. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఫింగర్స్ క్రాస్డ్ 2025లోనే చూడడానికి దొరుకుతుంది అని నేను అనుకుంటున్నా. అంటే ప్రదీప్ మద్దాలితో వర్క్ చేయడం ఎలా ఉంది? వెబ్ సిరీస్ వికటకవి రియలీ గ్రేట్. యాక్చువల్లీ ప్రదీప్ గారు కూడా వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. చాలా నీట్గా మైన్యూట్ డీటెయిల్స్ని మైండ్లో పెట్టుకొని వర్క్ చేశారు. అండ్ ఐ ఎంజాయ్డ్ ద క్యారెక్టర్, పర్టికులర్లీ మహాదేవ్ అనే క్యారెక్టర్. ఎందుకంటే పాజిటివ్ క్యారెక్టర్ దొరికింది. సో
అందరూ నన్ను నెగటివ్ క్యారెక్టర్స్లో చూస్తున్నారు అండ్ స్టీరియో టైప్ చేసేస్తారు, ఓకే ఇడు నెగటివ్కే కరెక్ట్ అన్నట్టు ఆలోచిస్తారు అని అనుకున్నా. బట్ ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్ దొరికినప్పుడు అది ప్లే చేసిన తర్వాత ఓకే ఇది కూడా చేయగలడు అని చూపించారు. సో థ్యాంక్స్ టు ప్రదీప్ గారు ఫర్ దట్. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు అన్ని కుదిరిందంటే హను సార్ ప్రాజెక్ట్లో కూడా ఒక పాజిటివ్ క్యారెక్టర్లో వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ. మేము ఇంకా ఒక విలన్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదన్నా దొరుకుతుందేమో అనుకున్నాం. ఇట్స్ పాజిటివ్ అంటే ఇంకా హ్యాపీ. అంటే ఆ వర్సటైలిటీ చూపించడానికి మనకు కూడా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సైడ్లో ఈక్వల్ గా హ్యాండిల్ చేస్తారు. సో అలాంటి ఒక యాక్టర్ అవ్వాలి అనేది నా థాట్ ప్రాసెస్. నైస్ బ్రో. ఏంటంటే ఇప్పుడైతే మీ పేరు సో పాన్ ఇండియా వైజ్ మొత్తం వినపడుతుంది, అది కూడా రీసౌండ్ వచ్చేలా వినపడుతుంది పుష్ప 2 తర్వాత. సో ఐ హోప్ యుల్ గెట్ అనే గుడ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. ఇంకా మా తెలుగు వారికి ఇంకా బాగా దగ్గర అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ.